తెలుసుదాం. బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఆదివారం రాత్రికి ఇది తుఫాన్గా మారినట్టు అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ JTWS ప్రకటించింది. అయితే భారత వాతావరణ శాఖ ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఇక ఈ తుఫాన్కు థాయిలాండ్ దేశం సూచించిన మొంతా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 780 కిలోమీటర్లు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు వస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా బలపడి కోస్తాంధ్రకు దగ్గరగా రానుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని IMD తెలిపింది. అయితే తీవ్ర తుఫాన్ విశాఖపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మధ్యాహ్నం తర్వాత గాలుల వేగం పెరిగి తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సోమవారం నుంచి పలు జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి రావాలని హెచ్చరించింది. కోస్తాలో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం వర్షాలు కురిశాయి. సోమవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయి. సోమవారం కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టిగా, కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అంబేద్కర్, ఉభయ గోదావరి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి, కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలోని తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, NTR జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. గురువారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు C16, C20లను వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సవరణ షెడ్యూల్ను తర్వాత విడుదల చేస్తామని పేర్కొంది. మొంతా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో సహాయ చర్యల పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. తుఫాన్ ప్రభావం ఉందన్న అంచనా మేరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని 19 జిల్లాలకు 18 మంది IASలను ఇన్ఛార్జి అధికారులుగా నియమించింది. ఇక తుఫాన్ నష్టాలను లెక్కించి బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీ, సాధారణ పరిస్థితులు పునరుద్దరించే వరకు ప్రత్యేక అధికారులు తుఫాన్ సహాయ అధికారులుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.